హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హనీ మిల్కీ 2023. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. నేనైతే ఈరోజు సేమియా పాయసం చేశానండి. ఆ సేమియా పాయసంని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు సేమియా, కటోరా, టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం. ఆ కటోరా అనేది ఒంటికి చాలా చాలా చేస్తుందండి. పాల పౌడర్, ముందుగా కాచిపెట్టుకున్నటువంటి పాలు, సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యాన్ని మనం వాష్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని సగ్గుబియ్యాన్ని మనం పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక 3 గ్లాసెస్ వాటర్ వేయాలండి. అవి సగ్గుబియ్యం అనేవి ఉడికిన తర్వాత మనం సేమియాలు వేసుకొని ఆ ఉడికే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి. కింద అడుగు పడుతూ ఉంటుంది, మనం చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. సగ్గుబియ్యం అనేవి చాలా తొందరగానే ఉడుకుతాయి, కానీ సేమియాలు అనేవి తొందరగా ఉడకవు. అవి సేమియాలు సగ్గుబియ్యం రెండు ఈక్వల్గా ఉడికిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బెల్లం కరిగే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే కింద అడుగు పట్టిందని అంటే మొత్తం అంతా కూడా మాడిపోయినటువంటి వాసన వస్తుంది. ఆ సేమియాలన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మనం కాచిపెట్టుకున్నటువంటి పాలు ఉన్నాయి కదండి, ఆ పాలని మనం సేమియాలో యాడ్ చేయాలి. అంటే మనం ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు అయిన తర్వాత మనం పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత మనం పాలు అనేవి యాడ్ చేస్తే పాలు అనేవి విరిగిపోతాయి. అందుకోసం కొంచెం వేడి తగ్గిన తర్వాత పాలు యాడ్ చేసుకుని ఆ పాలన్నీ కలిసిన తర్వాత కొంచెం మనం బెల్లం కూడా వేసాం కదండి, అది టేస్ట్ కూడా చూసుకొని తరిపోయిన తర్వాత అప్పుడు మనం పాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అంటే వేడిగా ఉంటుంది కాబట్టి మనం అవన్నీ గడ్డలుగా ఉంటుంది, అదంతా కూడా కరిగే వరకు కూడా మనం తిప్పుకోవాలి. ఇదేనండి సీక్రెట్ ఐటమ్ అనమాట ఈ పాయసానికి. ఇందులో కటోరా అండి, ఆ కటోరాని ఒక 3 స్పూన్స్ యాడ్ చేయాలి. అది మనం పొడి చేసుకొని ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. దీన్ని మజ్జిగలో కానీ లేదంటే సబ్జాలో వాటర్లో కానీ లెమన్ వాటర్లో కానీ ఎందులోనైనా కానీ కలిపి తీసుకోవచ్చు. ఒంటికి చాలా చాలా చేస్తుందండి. ఆ కటోరా కూడా వేసి కలిపిన తర్వాత మన ఫైనల్గా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం నెయ్యితో వేయించుకున్న జీడిపప్పు వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.